మరి చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాము. సమయాన్ని ఇచ్చినటువంటి సంఘ కాపరికని మన ప్రభు అయిన యేసుక్రీస్తున్నాము వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి సేవకులకు కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో అందరం తల వచ్చి మరి ఈ యొక్క కుటుంబం కొరకు, మరి పాప కొరకు, మరి వారి యొక్క సంతానాన్ని బట్టి మరి ప్రతి విషయంలో అందరము మరి ప్రార్థన మరి నడిపిద్దామని, మరి కుటుంబం కొరకు, మరి మేలుల కొరకు, దేవుడు చేసిన మేలుల కొరకు మనమందరం జ్ఞాపకం చేసుకుందామని మరి ప్రభుని అడుగుదాం. మహాపరిశుద్ధుడు గొప్ప తండ్రి, దైవముని దేవా, స్తోత్రము నాయన. మరి నాయన ఈ యొక్క సాయంకాల సమయంలో నాయన మమ్మల్ని అందరినీ మరి చిన్న మందగా మరి యొక్క గృహంలో చేర్చి నిన్ను స్తుతించే భాగ్యం, నిన్ను మహిమపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇక ఉదయకాల సమయం నుంచి మొదలుకొని ఆయన ఇక రాత్రికాల సమయం నుంచి మరి ఎన్నో కష్టముల నుండి, గండముల నుండి కాచి కాపాడిన ఆయన నీ యొక్క నాయన సేవలో మమ్మల్ని ఇక్కడ నిలబెట్టినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బావగారి గృహంలో నాయన ఎందు నిమిత్తమై మరి ఇంతమందిని మరి నాయన ఇక్కడ చేర్చినావు. మరి మాకైతే తెలియదు కనుక నాయన తెలిసిన దేవుడు వారి కుటుంబాన్ని నాయన మరి ఎంతో గొప్ప మేలులతో దీవింపబడిన ఆయన మరి నాయన వారి కుటుంబాన్ని నాయన నీ యొక్క సేవలో ముందుకు సాగుటకు నాయన వారికి మంచి జ్ఞానాన్ని దయచేయగలను వేడుకొనిస్తున్నాం. నాయన ఎన్ని మేలు చేసినావో మరి వారికి తెలుసు. మరి ఎంత గొప్ప కార్యాలు వాళ్ళ గృహంలో మరి నాయన జరిగించావో మరి వారికి తెలుసు. నాయన ఎందు నిమిత్తమై ఈ యొక్క కూడికను మరి నాయన అక్కడ ఏర్పరిచారో మరి తెలిసిన దేవుడు. నీ చిత్తమైతే నాయన ఈ యొక్క కుటుంబాన్ని బలపరచమని వేడుకొనిస్తున్నాం నాయన. అవును నాయన, మరి నీ యొక్క బర్త్డే సందర్భంగా నాయన ఇక్కడ మేమందరం కూడి నాయన మరి నాయన యొక్క ప్రేమలో మేమందరం ముందుకు సాగుతుండగా కృపను చూపించమని వేడుకొనిస్తున్నాం. మరి నాయన ఆ బిడ్డకు మరి నాయన ఈ యొక్క బర్త్డే అయితే కాదు కనుక నాయన, బర్త్డే మేమైతే ఎన్నో జరుపుకుంటాము కనుక నాయన మరి ఆ యొక్క బిడ్డకు నీ యొక్క సేవలో ముందుకు సాగుటకు, నీ యొక్క ప్రేమలో ముందుకు సాగుటకు, నీ యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని ఆ బిడ్డకు మరి నాయన మంచి శాంతిని, సమాధానాన్ని, మంచి ఆరోగ్యాన్ని మరి నాయన మంచి బుద్ధిని దయచేయగలవని వేడుకొనిస్తున్నాం. జీవించినంత కాలంలో నాయన ఆ బిడ్డ మరి నాయన నీ యొక్క బిడ్డగా జీవించటకు నాయన కృపను చూపించమని వేడుకొనిస్తున్నాం. అవును నాయన, వారికి ఇచ్చినటువంటి తల్లిని, తండ్రిని కూడా ఆశీర్వదించండి, దీవించండి నాయన. మరి తండ్రిని నాయన చేయించినట్టు పనిలో తోడునిడగా ఉండి నాయన ఆ బిడ్డ మరి నాయన రక్షణ పొంది నాయన నీ యొక్క మార్గంలో నడుచుటకు నాయన మంచి జ్ఞానాన్ని ఆ బిడ్డకు దయచేయగలవని వేడుకొనిస్తున్నాం. ఈ యొక్క వాక్యాన్ని తెలుసుకొని ఈ యొక్క వాక్యానుసారంగా ఆ బిడ్డ జీవించుటకు మరి నాయన ఆ బిడ్డకు మంచి బుద్ధిని దయచేయగలవని వేడుకొనిస్తున్నాం. నాయన నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడి నాయన నీ యొక్క సేవలో నీ యొక్క సన్నిధిలోకి వచ్చుటకు ఆ బిడ్డకు మంచి జ్ఞానాన్ని దయచేయగలవని వేడుకొనిస్తున్నాం. మరి ఆయన ఇచ్చిన సత్యమణిని కూడా ఆశీర్వదించండి, దీవించండి నాయన. ఆ బిడ్డను నాయన బలపరచమని వేడుకొనిస్తున్నాం. ఆ పాపను కూడా మరి నాయన తల్లి మరి నాయన మంచిగా ప్రేమించి మరి నాయన ఆ బిడ్డకు మంచి మాటలను నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలను ఆ బిడ్డకు మరి నాయన బోధించి నాయన ఆ బిడ్డని యొక్క మార్గంలో నడిపించుటకు మంచి జ్ఞానాన్ని కూడా తల్లికి దయచేయగలని వేడుకొనిస్తున్నాం. వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి, దీవించండి, బలపరచమని వేడుకొనిస్తున్నాం నాయన. అవును నాయన, ఈ యొక్క కుటుంబంలో నాయన ఎవరి కుటుంబంలో నాయన ఈ యొక్క సైతాను శోధనలు నాయన దూరంగా పారద్రోలి నాయన నీ యొక్క ప్రేమలో మేమందరం ముందు సాగుటకు కృపను చూపించమని వేడుకొనిస్తున్నాం. అవును నాయన, నీ యొక్క సహోదరులు నాయన మరి నాయన నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి లేఖనాలను మాకు బోధించుంటుండగా నాయన ఆ యొక్క వాక్యాన్ని నాయన యొక్క మాటలను మా యొక్క హృదయంలో నాయన నాటుకొని ఫలించేలా కృపను చూపించమని వేడుకొనిస్తున్నాం. మరి బావగారి గృహంలో నాయన మరి యొక్క కూడికను ఏర్పాటు చేసినందుకు ఆ బిడ్డలను కూడా ఆశీర్వదించండి, దీవించండి. మరి నేను అలాగే ఈ యొక్క సంఘాన్ని కూడా బలపరచమని వేడుకొనిస్తున్నాం. సంఘ కాపరిని కూడా ఆశీర్వదించమని, దీవించమని వేడుకొనిస్తున్నాం నాయన. ఈ యొక్క సేవలని యొక్క సహోదరుడు ముందుకు సాగుతుండగా నాయన ఏ ఇరుకులు, ఇబ్బందులు లేకుండా మరి ఏ యొక్క సైతాను శోధనలు లేకుండా, ఏ యొక్క దుష్ట శక్తులు లేకుండా నాయన కాచి కాపాడి ఈ యొక్క సేవలో ముందుకు సాగుటకు కృపను చూపించమని వేడుకొనిస్తున్నాం. అలాగే మరి నాయన యొక్క సహోదరులను కూడా మరి నాయన ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. వారి సంఘాలను కూడా నాయన బలపరచమని వేడుకొనిస్తున్నాం. ఈ లోకంలో మేము జీవించినంత కాలంలో నాయన నీ యొక్క సేవలో మేమందరం కలిసి నాయన నీ యొక్క సన్నిధిలోకి వచ్చి
ప్రతి దినము నాయన నీ యొక్క నిన్ను జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయగలవని వేడుకొనిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలను ప్రతి బిడ్డను కూడా పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం. అవును నాయన, నీ యొక్క వాక్యాన్ని మనం బోధించినటువంటి సహోదరులను కూడా మరి నాయన ఈ యొక్క వాక్యాన్ని మా యొక్క హృదయంలో నాయన నాటుకొని ఇక్కడ నుంచి నాయన వాటిని ఫలింపజేసి నాయన ఇక్కడ నుంచి మేము మరి నాయన మా యొక్క గృహాలకు వెళుతుండగా నాయన మరి నాయన నీ యొక్క ప్రేమను మా యొక్క హృదయంలో బలపరిచిన ఆయన, నీ యొక్క వాక్యాన్ని మా యొక్క హృదయంలో బలపరిచిన ఆయన ముందుకు సాగడానికి కృపను చూపించమని, వచ్చిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించమని, నీ యొక్క సేవకులను వాళ్ళ కుటుంబాలను కూడా బలపరచమని నీ యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాల వేడుకొనుచున్నాం తండ్రి.